సాయి ధరమ్ తేజ్ హీరోగా వస్తున్న కొత్త సినిమా చిత్రలహరి. ఈ సినిమా ఈ వారమే విడుదల కాబోతుంది. అందుకు గాను సెన్సార్ బోర్డు వద్దకు వెళ్లారు ఆ చిత్ర యూనిట్. నిన్న ఈ సినిమాను చూసి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు. లైఫ్ లో తనకు సక్సెస్ రాదు అని భావించే ఒక యువకుడి కథే ఈ సినిమా. కిషోర్ తిరుమల పూర్తి ఆశాస్పదంగా ఈ సినిమాని తీశాడట. సినిమా చూసిన సెన్సార్ వాళ్ళు ఈసారి ఈ మెగా హీరోకి హిట్ వచ్చేలా ఉందని భావిస్తున్నారట. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన కళ్యాణి ప్రియదర్శన్ మరియు నివేదా పేతరాజుల పాత్రలకు కూడా కథలో మంచి స్కోప్ ఉందని, తేజు కొత్త లుక్ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో పోసానికి మరో మంచి పాత్ర దొరికిందని, తేజుకి నాన్నగా ఈ చిత్రంలో ఆయన పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందని, అలాగే ఇప్పటి యూత్ అంతా తేజు పాత్రలో తమని తాము చూసుకునేలా తేజు పాత్రను మలిచాడట కిషోర్ తిరుమల. ఒకప్పటి సునీల్ తరహా కామెడీ ఈ చిత్రంలో ఉందట. సునీల్ కంబ్యాక్ సినిమాగా ఈ సినిమా నిలిచిపోతుందట. ఇక విడుదల చేసిన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ కి విశేష స్పందన వస్తుంది. వరుసగా 6 సినిమాలు పరాజయాలుగా మిగలడంతో తేజు ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు. ఈ చిత్రలహరి సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది.